ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. అదేంటండి, బోట్లు అవన్నీ పంపించారు కదా? బోట్లు ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు చెప్పిన వేస్ట్ అది. ఎందుకంటే ఏం నిన్న మొన్నటి నుంచి పాపం ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఈయన వచ్చాడు, ఇగోని ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి. అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎంతో కష్టపడితే గానీ ఇక్కడికి రాగలిగి వచ్చాం పిల్లల్ని వేసుకుని. తోటా ఊరి 15 లైన్లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు 2 బోట్లు తిరుగుతున్నాయి అంతే. ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్ దేర్. అంటే నైట్ బోట్లతో గానీ డ్రోన్ తో గానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలోళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు కంటుకుబడి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. ఎక్కించుకోవడం చేయట్లేదండి బోట్లో. అసలు లేదండి. మొన్నటి అసలు 3 రోజులు చూస్తానే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు 16 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు. మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయట తీసుకురావాలంటే ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగర్ కానీ అటు పైపుల్ రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ. ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు. అసలు వాటర్ లేదు, మోటార్లు ఆగిపోయినాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు. మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడ ఉన్నారో ఐడియా లేదండి. ఇంతవరకు రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి. మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు. అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? మాది విజయవాడ సింగనగర్ అండి. అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి చిన్న పిల్లల్ని వేసుకొని పిల్లలకి పాలు కానీ ఏమి కూడా అసలు ఇక్కడ బ్రిడ్జి వరకు అయితే ఉంటున్నారు కానీ కిందకైతే మా దగ్గరికి ఎవరు రావడం లేదు. అదేంటండి, బోట్లు అవన్నీ పంపించారు కదా? బోట్లు ఎవరు రాలేదు కదా. మేము అక్కడ నుంచి మా యూత్ ఉన్నారు కాబట్టి మాకు సరిపోతుంది, మగవాళ్ళు ఉన్నారు కాబట్టి. అది అసలు వాళ్ళు లేకపోతే మేము చాలా ప్రాబ్లమ్స్. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు ఉన్నారు. అసలు మేము ఎలా ఏమి అసలు చెప్పిన వేస్ట్ అది. ఎందుకంటే ఏం నిన్న మొన్నటి నుంచి పాపం ఎంతమంది ఉన్నారు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. పైన తిరుగుతున్నారు కానీ కిందకి ఎవరు రావట్లేదు. వినండి, జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఈయన వచ్చాడు, ఇగోని ఇది వచ్చింది. అసలు ఎవరి వల్ల ఏం యూజ్ లేదండి. అది ఎవరి వల్ల ఏ యూజ్ లేదు. అక్కడ వాటర్ వస్తుంది. వాటర్ వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేయకుండా వాటర్ కొట్టేసి పైన ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదండి. 3 రోజుల నుంచి ఒక వాటర్ బాటిల్ సప్లై లేదు. ఈ రోజు మార్నింగ్ వచ్చినాయి. ఎంతో కష్టపడితే గానీ ఇక్కడికి రాగలిగి వచ్చాం పిల్లల్ని వేసుకుని. తోటా ఊరి 15 లైన్లో ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేవు. బోట్లు ఏమీ రావట్లేదండి. బోట్లు ఒక బోటు 2 బోట్లు తిరుగుతున్నాయి అంతే. ఎన్డీఆర్ఎఫ్ తప్పించి వేరే సింగిల్ వాటర్ బాటిల్ సప్లై చేయట్లేదు. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్ ఎనీథింగ్ దేర్. అంటే నైట్ బోట్లతో గానీ డ్రోన్ తో గానీ ఫుడ్ పంపిస్తున్నారు. చూడడానికి ఎవరు రాలేదండి. అసలు 3 రోజుల నుంచి మా సందులోకి అసలు ఒక బోట్ వచ్చింది లేదు. అసలు ముసలోళ్ళు ఉన్నారు, అసలు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అసలు కనీసం పాల ప్యాకెట్ కోసం కిటికీలు కంటుకుబడి నిలబడి చూసారు చిన్నపిల్లల తల్లులు. అంత దారుణమైన పరిస్థితి. ఎక్కించుకోవడం చేయట్లేదండి బోట్లో. అసలు లేదండి. మొన్నటి అసలు 3 రోజులు చూస్తానే ఉన్నాం. ఇక్కడ వరకు అసలు మనిషి కనిపించడం. 15 లైన్ వరకు 16 లైన్ వరకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్. ఎవరో పట్టించుకోవట్లేదు అటు సైడ్. అసలు ఒక ఆహార పొట్లం కానీ పాల ప్యాకెట్ కానీ వాటర్ బాటిల్ కూడా ఇచ్చే నాదులు లేడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ ఆయన నిన్న వచ్చారు. మెయిన్ రోడ్ మీద కావాల్సింది మాకు బోట్లు కావాలి, బయట తీసుకురావాలంటే ముందు వాళ్ళందరినీ. మీకు నందమూరి నగర్ కానీ అటు పైపుల్ రోడ్ లోపలికి కానీ చూడండి, ఒకళ్ళు వచ్చింది లేదు అక్కడ. ఇక్కడికి అపార్ట్మెంట్లు ఇంకా అలాగే ఉన్నారు.
అసలు వాటర్ లేదు, మోటార్లు ఆగిపోయినాయి. మరి మన ముఖ్యమంత్రి గారు మరి ఇంతకు ముందు అయితే ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం ఉన్నారు, మరి ఆయన ఎంతవరకు ఒకసారి కూడా వచ్చారండి? మరి బాస్ ఎక్కడున్నారో ఐడియా లేదండి. ఇంతవరకు రాలేదా? రాలేదు. దీని మీద అసలు స్పందించారు ఆయన? ఇంకా మాకు అసలు నెట్వర్క్ లేదండి. మాకు ఎవరు స్పందించారు ఏంటో కూడా తెలియదు. అసలు అజ్ఞాతంలో ఉన్నట్టే అయిపోయింది మా పరిస్థితి. అసలు నిద్ర లేదు. అసలు ఇప్పుడు వెళ్తే పడిపోతాం, అలా ఉంది పరిస్థితి మాది. అసలు 3 రోజుల నుంచి అలాగే ఉంది పరిస్థితి.